న్యాయ వ్యవస్థలోనే న్యాయం దక్కట్లేదంటూ పోరాటం చేస్తున్న రంజన్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు జిల్లా జడ్జిగా పనిచేసిన అతను ప్రమోషన్ రాకుండా అడ్డుకున్నదెవరు, అతనికి జరిగిన ఇబ్బంది ఏంది అనేది తెలుసుకుందాం. సార్, అసలు ఎంటైర్ ఈ ఎపిసోడ్లో మీరు ఒక జిల్లా జడ్జిగా పనిచేసిన అనుభవం ఉంది, సుదీర్ఘంగా న్యాయ వ్యవస్థలో అనేక ఆటుపోట్లు చూశారు, ఎన్నో కేసులను స్టడీ చేసిన అనుభవం ఉంది. సో ఎందుకని మీకు ఈ ఇష్యూలో న్యాయం దక్కట్లేదంటూ కూడా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది? అందరికీ నమస్కారం. 26 ఏళ్ళు సుదీర్ఘ న్యాయాధికారిగా ఈ ప్రయాణంలో వితౌట్ ఎనీ అడ్వర్స్ రిమార్క్స్ ఉన్న నన్ను నేను న్యాయ వ్యవస్థలో అప్ టు డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ వరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉండాలి, అందరికీ దళితులకి, ఎస్టీలకి, బీసీలకి సమాన అవకాశాలు మాకు కూడా ఇవ్వండి అని ఒక రిట్ పిటిషను 15525/2017 అనేది అది స్టిల్ హైకోర్టులో హైదరాబాద్లో పెండింగ్ ఉంది. ఎప్పుడైతే నేను నా యొక్క వాయిస్ వినిపించినానో, నేను అర్థించినానో, ఈ నిమ్న వర్గాలందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వండి అని అడిగినానో, అది కొంతమందికి కంటగింపుగా అయిపోయి నా మీద, నేను 26 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా మీద ఫేక్ కంప్లైంట్స్ క్రియేట్ చేసి మా యొక్క జిల్లా జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కొంతమంది బ్యాక్డ్ బై టాప్ అఫీషియల్స్ ఆఫ్ జ్యుడిషరీ, మానవేంద్రనాథ్ రాయ్ అనే అతను, ఏ వెంకటేశ్వర రెడ్డి, సంతోష్ రెడ్డి, రేణుకా యారా, పార్థసారథి అండ్ దెన్ విజిలెన్స్ రిజిస్ట్రార్, వీళ్ళందరూ కలిసికట్టుగా నా మీద కుట్రపూరితంగా కుట్ర పన్ని ఇతన్ని బయటికి పంపించేస్తే మాకు ఏ ప్రాబ్లం ఉండదు, మాకు ఫర్దర్ ప్రమోషన్స్ వస్తాయి, ఈ దళిత వర్గాలకి ఇంకా మళ్ళీ శాశ్వతంగా వీళ్ళని ఆ వాయిస్ రైజ్ చేయలేరనే ఉద్దేశంతో, అంటే కేవలం ఇది మీ ఒక్కరిపైన జరుగుతుందా సార్, లేదా దళితులు కానీ వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు? దళితులము కానీ, ఎస్సీ ఎస్టీ బీసీస్ జ్యుడిషియరీలో చాలా 0.01% ఉన్నామయ్యా. మాకు అవకాశమే లేదు. ఎందుకంటే మా మాదిగలు, రెల్లీలు, బీసీ వర్గాలు, ఎస్టీలు ఒక అడ్వకేట్గా చదవటం కానీ, న్యాయాధికారి పోస్టుల్లో రావటం కానీ జనరల్గా చాలా అరుదుగా జరుగుతున్న విషయము. సో దేవుడు 1994 సంవత్సరంలో మాకు ఒక అవకాశం ఇచ్చారు. హైకోర్టు వారు, జస్టిస్ ఎంఎన్ రావు గారు మా 94 బ్యాచ్ వాళ్ళని అపాయింట్ చేశారు పెద్ద మనసుతోటి. నాకు కూడా ఒక అవకాశం జరిగింది. ఈ 26 సంవత్సరాలు నేను ఏ మచ్చలేని వ్యక్తిగా ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే నా యొక్క రిట్ పిటిషన్ 15525/2017 ఫైల్ చేసినానో, ఈ మానవేంద్రనాథ్ రాయి, ఏ వెంకటేశ్వర రెడ్డి, సంతోష్ రెడ్డి, రేణుకా యారా, పార్థసారథి వీళ్ళందరూ కలిసి రికార్డులను తారుమారు చేసి నా మీద ఫేక్ కంప్లైంట్స్ క్రియేట్ చేసి, ఎటువంటి కంప్లైంట్స్ సార్? రాబర్ట్ జాకబ్ అడ్వకేట్ ముషీరాబాద్ అనేవాడు ఒక కంప్లైంట్ నా మీద వేసినాడని. తీరా చూస్తే ఆ రాబర్ట్ జాకబ్ అడ్వకేట్ ముషీరాబాద్ అనేవాడే లేడు. ఇంకోటి, జగిత్యాల బార్ అసోసియేషను నా మీద కంప్లైంట్స్ వేసినారని చెప్తే, వాళ్ళు మేము అలాంటి కంప్లైంట్లు ఏమీ వేయలేదా మీ మీద అని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే, అసలు కంప్లైంట్ వచ్చింది అని చెప్తున్నారు కానీ ఆ కంప్లైంట్ తీరా చూస్తే ఆ కంప్లైంట్లే ఆ హైకోర్టులో రీచ్ అవ్వదు. అంటే నీ యొక్క పొజిషన్ని మిస్యూజ్ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్లు, రిజిస్ట్రార్లు, విజిలెన్స్లు వీళ్ళందరూ కలిసికట్టుగా వాడి యొక్క ఫర్దర్ ప్రమోషన్, వాడి యొక్క లబ్ధి కోసము తోటి న్యాయాధికారుల్ని బొందబెడితే ఇంకెవరికి చెప్పుకోవాలయా? తీరా చూస్తే హైకోర్టు
వాళ్ళే మా మీద ప్రొసీడింగ్స్ ఇస్తారు. మళ్ళీ అదే హైకోర్టుకి మేము రిట్ పిటిషన్ వేసిన వాళ్ళు జనరల్గా కన్సిడర్ చేసే దాఖలాలు 99.9% ఉండదు. మీరు రిట్ పిటిషన్ తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? ఆశ్రయించలేదంటే ఇంతకుముందు ఆశ్రయించినానండి. ఈ రకంగా జరిగిన మీరు ముందర హైకోర్టుకి వెళ్ళండి. హైకోర్టు కంటే మళ్ళీ మాకు న్యాయం జరగట్లేదు. అదే విషయం సుప్రీంకోర్టుకు కూడా మరి తెలియజేశాను కదా నేను సుప్రీంకోర్టు వారికి తెలియజేసిన. స్టిల్ సుప్రీంకోర్టు సిజేఐ వారి ముందర నా యొక్క కంప్లైంట్ పెండింగ్ ఉంది. మొన్న 11/7/25న నేను మళ్ళీ ఇంకొక రిమైండర్ కూడా సిజేఐ వారికి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నాకు దానికోసం వెయిట్ చేస్తున్నా, నాకు న్యాయం జరుగుతుందని. అదేవిధంగా నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి, వైస్ ప్రెసిడెంట్ వారికి, మా యొక్క స్టేట్ గవర్నర్ వారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, న్యాయం చేయమని అర్థించడం జరిగింది. బట్ ఇంతవరకు మాకు పాజిటివ్ రిజల్ట్ అయితే రాలా. అలాంటి పరిస్థితిలో నేను మీ ముందు ఉన్నానయ్యా. అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కడికి న్యాయం జరగాల, సామాన్యుడికి నాలాంటి సామాన్యుడికి కూడా న్యాయం జరగాల ఈ దేశంలో. అది అందరినీ ద్రాక్ష పండే అవుతుంది. అన్ని విధాల ఎవరైతే కష్టంతో పైకి వస్తున్నారో, న్యాయం కోసం అర్థిస్తున్నారో వాళ్ళకి న్యాయం డిలే అవుతుంది. సో నేను ఇంకా తప్పని పరిస్థితిలో తమరి ముందరికి ఉన్నానండి. సో ఇది చెప్తున్న పరిస్థితి. న్యాయ వ్యవస్థలో కూడా ప్రక్షాళన జరగాలి. పూర్తిగా ఈ యొక్క న్యాయ వ్యవస్థను ఇంకా సామాన్యులకు అందే విధంగా ఇంకా కొత్త చట్టాలు తీసుకురావాలని మాత్రం కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపి, న్యూఢిల్లీ.